నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. పసిడి ధరలు పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడడంతో పుత్తడికి డిమాండ్ తగ్గుతోంది. ఇన్వెస్టర్స్ డాలర్ పైనే పెట్టుబడులు పెట్టడంతో బంగారం ధరలు అమాంతం పడిపోతున్నాయి. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. ఇటీవల ఒక్కరోజే గోల్డ్ ధర 3,200కు తగ్గింది. అటు వెండి ధరలు కూడా 3,800 వరకు తగ్గాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్ తగ్గటమే. అదేవిధంగా అమెరికా, చైనా సుంకాల ఉద్రిక్తత తగ్గే సూచనలు కనిపించడం కూడా అని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ప్రాఫిట్ బుకింగ్, డాలర్ బలపడడం, పండుగల తర్వాత డిమాండ్ తగ్గడం వంటి అంశాలు పసిడి పతనానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. బంగారం ధర 1,00,000 కంటే తక్కువగా వస్తుందా అనే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు డౌన్ ఫాలో అవుతున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో 2 విలువైన లోహాలు కుప్పకూలాయి. దేశీయ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ దిగి వస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,21,910కి పడిపోయింది. దేశీయ మార్కెట్లో వెండి ధర కూడా తగ్గింది. గురువారం వెండి కిలోకి 1,51,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో వారం రోజుల్లో గోల్డ్ రేట్స్ 3% వరకు తగ్గడంతో పసిడి కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీపావళి ముందు వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం క్రమంగా పతనమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించారు ఇన్వెస్టర్స్. దీంతో గోల్డ్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. పరుగుల పసిడికి ప్రస్తుతం ఆకస్మికంగా బ్రేకులు పడుతున్నాయి. రికార్డు గరిష్టాలను తాకిన బంగారంపై పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవటం, రిస్క్ ఆస్తులైన ఈక్విటీల వైపు తిరిగి రావడంతో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గుతోంది. ఇక రాబోయే రోజుల్లో తులం పసిడి ధర 1,00,000 కంటే తక్కువగా ఉంటుందని చాలా మంది నిపుణులు అభిప్రాయం. రానున్నది మ్యారేజ్ సీజన్ కావడంతో గోల్డ్ రేట్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద గత 2 నెలల్లో పెరిగిన ధరలతో పోల్చి చూస్తే పసిడి పరుగుకు బ్రేక్ పడిందని చెప్పాలి. 1,00,000 దిగువకు వచ్చినా కూడా సామాన్యులు కొనాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమనే చెప్పొచ్చు. చూడాలి మరి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,00,000 రూపాయలకే దిగువకు వస్తుందో రాదో అనేది.